హలో అండి, నమస్తే. అదిరిపోయే వైట్ చికెన్ బిర్యానీతో వచ్చేసానండి మీ ముందుకి. ఫస్ట్ ఒక 1.5 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకుంటున్నాను. ఇది అసలు ఎంత యమ్మీగా ఉంటుందంటే మీరు మాటల్లో చెప్పడానికి అసలు చేత కాదనమాట. అంత యమ్మీ టేస్ట్ ఉంటుంది. వెరీ లెస్ ఇంగ్రీడియంట్స్, చేయటం ఈజీ, కొత్తగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా కమ్మగా ఇట్లా నోట్లోకి సాఫ్ట్గా వెళ్ళిపోతుంటుంది. అంత మంచి వైట్ చికెన్ బిర్యానీ. నిజానికి ఇది మటన్ బిర్యానీ చేస్తే ఇంకా బాగుంటుంది. మటన్ అందరూ తొందరగా తేవటానికి వండటానికి ఇష్టపడరు. చికెన్ అయితే దన్నా చేస్తారు. అందుకనే నేను చికెన్తో చేస్తున్నా ఇవాళ. ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ మసాలా సార్ వెరీ ఫ్యూ అండి. అంతే, ఇవన్నీ కలిపి వేసేస్తున్నాను. జస్ట్ 3 యాలక్కాయలు, ఒక చెక్క ముక్క, 7-8 లవంగాలు, అన్నీ ఒక్కొక్కటి 2 అండ్ ఒక 2-3 బిర్యానీ ఆకు. నేను ఇంకా కట్టా చేసేస్తున్నా దీనిలోకి. ఈ బిర్యానీలోకి కట్టా చాలా బాగుంటుంది. సాఫ్ట్గా ప్లెయిన్ కూడా బాగుంటుంది. అంత సాఫ్ట్గా తినలేమనుకునే వాళ్ళు దాన్ని ఘాటుగా చేసి తినచ్చు. అండ్ సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఆనియన్స్ ఒక 2-3. చాలా ఈజీ అండి, ఇది డెడ్ ఈజీ చేయటం. ఇట్లా అలవుకగా ఇట్లా క్యాజువల్గా అట్లా చేసేయచ్చు. ఏంటండి ఇంత ఫాస్ట్గా ఇంత సింపుల్గా స్టార్ట్ చేసేసారు. మనం ఏదనుకుంటే అది ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది. అంటే మన మైండ్లో ఇది ఈజీ అనుకుంటే ఈజీగా చేస్తాం. అమ్మో ఇదా ఇప్పుడా అనుకుంటే అంతే ఉంటుంది. ఇవాళ సండే. నాకైతే మీరు కూడా ఇది సాటర్డే పోస్ట్ చేస్తాను, సండే చేయండి, బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది. మన సైలాస్ కిచెన్ రెడ్ చిల్లీ పౌడర్కి అయితే అబ్బా బాబా బాబా, ఐఎమ్ సో గ్లాడ్ అండి. ఎన్ని మంచి మంచి కామెంట్స్ అయితే. అంటే శైలజ గారు మేము తెప్పించుకున్నాం, మేము పట్టాము, మేము చేసాము, చాలా బాగుంది. కర్రీస్లో వేస్తున్నాం బాగుంది, పచ్చళ్ళు పడుతున్నాం బాగుంది. లైట్గా ఫ్రై అయితే చాలండి, ఎక్కువ ఫ్రై చేయొద్దు. 1 kg చికెన్ తీసుకుంటున్నాను, 1/2 kg రైస్ తీసుకుంటున్నాను. ఆ 1 kgలోంచి ఒక 50 గ్రాములు 100 గ్రాములు కట్టలోకి తీసుకున్నా, వేసేస్తున్నా. ఇంత సింపుల్గా వేయాలి, నథింగ్ డూయింగ్. ఒరిజినల్ రా టేస్ట్. నెయ్యి కూడా ఎంత తక్కువ వేసానో చూసారుగా. 2 టేబుల్ స్పూన్స్ కూడా వేయాల, 1.5 టేబుల్ స్పూన్ మళ్ళీ వేస్తా కొంచెం కొంచెం. ఇది తింటే దాహం కూడా ఏదండి. జనరల్గా బిర్యానీ తింటే దాహం వేసినట్టు, ఏదో ఎక్కువైనట్టు ఆ ఫీలింగ్ వస్తుంది. ఇందులో అట్లాంటిది ఏదీ లేదు. 1 ఒక 3 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఒక 1/2 స్పూన్ ఉంచిన ఇది చెప్తా. హై ఫ్లేమ్ మీద మొత్తం అన్నీ కూడా సిమ్ చేసి ఉడకబెట్టే అవసరం లేదు. మొత్తం కలిపి ఒక 40 to 50 మినిట్స్లో అయిపోతుందండి. 45 మినిట్స్లో అయిపోతుంది. ఆ 45 మినిట్స్ కూడా చికెన్ ఉడుకుతూనే ఉంటుంది కాబట్టి మీకు అసలు టెన్షన్ పడక్కర్లా ఉడికిందా లేదా టెస్టింగ్, నథింగ్. దీనికి సరిపోను ఒక 2 టీ స్పూన్స్ ఉప్పు వేస్తున్నాను. ఇక్కడ ఈ చికెన్కి సరిపోను. ఎక్కడ కూడా ఏది వేగనివ్వకండి, ఉడకాలంతే. ఈవెన్ చికెన్ కూడా నాన్ స్టిక్ పాన్ పెట్టాను కదా అని ఫ్రై చేశారు. నాకు వెడల్పుగా ఇది బిర్యానీకి చాలా మంచిగా అనిపిస్తుంది, అందుకని ఇది పెట్టాను నేను. 2 kgs బిర్యానీ బాగా అవుతుంది. అంటే 1 kg చికెన్ 1 kg రైస్. నేను ఇవాళ 1 kg చికెన్ 1/2 kg రైసే వాడుతున్నాను. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టాను, ఉడకనిస్తున్నాను. చికెన్ అన్నీ కలిపి కొంచెం సేపు ఒక 2 to 3 మినిట్స్ ఉడకాలంతే. ఈ లోపు నేను కట్టా పని చూస్తున్నాను. ఇది ఆల్రెడీ పొయ్యి మీద వేసిన. కట్టాయలో కూరగాయలు అన్నీ వేస్తామండి, చాలా బాగుంటుంది. సొరకాయ, ములక్కాయ, వంకాయ, టమాటా. ప్రస్తుతానికి ఇదే ఏదో ఒకటి ఉంటుంది కదండి. ఒక 3-4 మినిట్స్ చికెన్తో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఉడికిన తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్ పెట్టేస్తున్నాను. హై ఫ్లేమ్ పెట్టి ఇదిగోండి ఒక గుప్పెడు పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఎక్కువ వేయకండి పుదీనా, సటిల్ టేస్ట్ వేసి కాసిన పాలు, కాచినవే, పచ్చి పాలు కాదు, చక్కటి చిక్కటి పాలు, ఇట్లా ముక్క మునిగే వరకు పోయండి చాలు. నాకైతే 200 ml పట్టింది. ఇట్లా పాలల్లో ఉడకనివ్వండి. పాలు పోయటం ఏంటంటే దిస్ ఈజ్ ద టేస్ట్ అండి, ద రియల్ టేస్ట్. చాలా 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 బాగుంటుంది. ట్రస్ట్ మీ, ఒక్కసారి నా మాట విని చాలా చేశారు మీరు. ఎప్పుడు కూడా నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయలేదు, ఇప్పుడు కూడా చేయండి. అండ్ ఇది మలై అండి, పాల మీద మీగడ. అదొక 2, మీ దగ్గర ఎంత ఉంటే అంత వేసుకోండి. నేను 3 టీ స్పూన్స్ వేసుకున్నాను. అండ్ ఇది అన్నంలో వేయటానికి కానీ ఉంచుకుంటాను, ఏది ఎక్కడ వదిలేదు లేదు. అందుకే ఇది
వైట్ చికెన్ బిర్యానీ, మలై చికెన్ బిర్యానీ, వాట్ ఎవర్. ఆ టేస్ట్ కూడా, మలై అంటే ఏంటండి, వెన్నపూస మెత్తగా ఇట్లా రాసుకుంటే కమ్మగా ఎప్పుడో చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొస్తాయి. అలాగా ఈ చికెన్ బిర్యానీ ఒక్కసారి తిన్నారంటే ఈ జ్ఞాపకాలు మీకు 15 ఏళ్ళ తర్వాత కూడా గుర్తుంటాయి. అంత టేస్టీగా ఉంటుంది. జస్ట్ ట్రస్ట్ మీ, ప్లీజ్ ట్రస్ట్ మీ. చేయండి. హై ఫ్లేమ్లోనే ఉడికిస్తున్నాం. ఇక్కడ 5-6 నిమిషాల నుంచి పాలల్లో ఉడుకుతుంది. ఉడకనియండి, చాలా మంచి టేస్ట్ వచ్చును. అండ్ దీనిలో లైట్గా పులుపు యాడ్ చేయాలంటే నిమ్మరసం కానీ ఇంకోటి వద్దు, పెరుగు యాడ్ చేయండి. చిక్కటి పెరుగుని కొంచెం ఒక 1 కప్ పెరుగు వేసేసి, ఏంటి శైలజ గారు మీ ఇష్టం వచ్చినట్టు పాలు పెరుగు అన్నీ కలుపుతున్నారు. ఏమండి, లక్షల మంది చూసే రెసిపీని ఎక్స్పెరిమెంట్ చేస్తానండి నేను, చేయను. మంచి న్యాచురల్ టేస్టే ఇస్తాను నేను మీకు. ఈ లైట్ పులుపు అనేది అవసరం దీనికి, లేకపోతే మరీ చప్పగా ఉంటుంది. ఇప్పుడు చాలా ఏమంటారు, బ్యాలెన్స్ అయిపోతుంది. ఇది వేసిన తర్వాత కొంచెం మసాలా పొడి వేయండి. మసాలా పొడి దీంట్లో కంపల్సరీ నాన్ వెజ్ బిర్యానీస్లో ఎలాంటి డౌట్ లేకుండా వేయాలంటే ట్రిక్ మసాలానే వాడండి. కొన్ని లక్షల మంది చూసి వాడి మెచ్చుకున్నారు. ఇది నాన్ వెజ్ బిర్యానీ మసాలా. ఇది ఒక ప్యాకెట్ చింపిన నేను. ఇది 1 kgకి వస్తుంది. ఇదిగోండి, కొంచెం ఇందులో వేస్తున్నా, కొంచెమే, ఎక్కువ వద్దు. ఇంకా కొంచెం రైస్లో వేస్తాను, రైస్ మీద వేస్తాను, చాలు. ఇది నేను 1/2 kg బియ్యం వేసాను కాబట్టి ఇందులో సగం 3/4 ప్యాకెట్ వాడుతున్నాను అంతే. ఓకే, దీన్ని ఇప్పుడు మంచిగా ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి హై ఫ్లేమ్ మీదనే. ఇది పక్కకు పెట్టేసి నేను బియ్యానికి నీళ్ళు పెట్టేసుకుంటా. ఇది ఇట్లా ఉడుకుతుంది. ఇక్కడ మెల్లగా ఉడకనివ్వండి. కట్ట మంచిగా ఉడుకుతుంది. మీకు అయిపోయాక చూపిస్తాను. ఇది నీళ్ళు పారబోసేటట్టు తీసుకోకండి, అక్కడికక్కడ ఉడికేటట్టు తీసుకోండి. ఇది బాస్మతి బియ్యము. నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను, మంచిగా నానబెట్టి పెట్టేసుకున్నాను. ఇదిగోండి, ఒక 1/2 అవర్ ముందే. ఇప్పుడు దీంట్లోకి 3 గ్లాసులు నీళ్ళు తీసుకుంటా. తడి పొడిగా అట్లా అక్కడికక్కడికి అవుతుంది. 1, 2, 2 ఆ 3/4 1 పోస్తా, అందుకని ఆపేసిన 2 పాలు, 3/4 పాలు. అండ్ దెన్ ఈ మిగిలిన మలై ఉంది కదా, అది కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, వెరీ లిటిల్, 1/2 టీ స్పూన్ మిగిల్చాం కదా ఇందాక, అది వేసేసిన. పచ్చిమిరపకాయలు వేసేస్తున్నా, అంతే. దీనిలో ఎలాంటి మసాలా వేయకండి, దానిలో ఉన్నది సరిపోద్ది. మీదంగా కూడా కొంచెం వేస్తాను, స్ప్రింకిల్ చేస్తాను. చూస్తూ ఉండండి, నేను చెప్తుంటాను. ఇది బాయిల్ వచ్చేదాకా వెయిట్ చేద్దాము. ఈలోపు బియ్యంలో నీళ్ళు తీసేసుకొని వస్తా. అది మంచిగా ఉడుకుతుంది. వెనకాల చికెన్ హైలో పెట్టేసా, కలిపేద్దాం. బియ్యం వేసాక వేస్తా ఉప్పు. మా ఇంట్లో పాలు పొంగినాయి, బిర్యానీ పాలు పొంగినాయి. అటు వెళ్ళి ఆ కట్టా పని చూస్తూనే ఇక్కడ పొంగినాయి. వేసేస్తున్నా రైస్. దీనికి సరిపడా ఉప్పు ఇప్పుడు వేసుకుంటున్నాం. హైలో పెట్టేసి తడి పొడిగా ఉడకనిద్దాం, హైలోనే. సో ఆరామ్సే ఉడుకుతుంది. ఉప్పు వేసినా కానీ ఇరగలేదు, చూసారా? కొన్ని అంతేనండి. జనరల్గా ఏంటంటే వాటర్లోంచి రైస్ తీసేసి చేయొచ్చు, కానీ నాకు ఆ బిర్యానీ ఉడికిన రైస్ అదే వాటర్ వేస్ట్ చేయడం కూడా పెద్దగా ఇష్టం ఉండదు. నాట్ ఆల్వేస్. స్పెషల్లీ పాలు పోసి మలై పోసి వండిన వాటర్ నేను ఎందుకు వేస్ట్ చేయనిస్తా. ఇది సిమ్లో ఉంది, కట్టా ఉడికిపోతుంది. బెల్లం వేయాలి ఇందులో. మనం 1కి 2 గ్లాస్ తక్కువ పోసాం నీళ్ళు, అందుకే ఇది పలుగ్గానే ఉడుకుతుంది చాలు మనకి. ఈ లోపు ఏం చేస్తారంటే ఇట్లాంటి పెంక ఏదైనా ఉంటే వేడి చేసుకుందాం. ఇదిగోండి, రైస్ ఇట్లా తడిగా ఉండాలి. నాకు తీసేస్తున్నా. హై ఫ్లేమ్ మీద పెంక వేడెక్కనివ్వండి. ఇక్కడ ఇది కట్టేసి, ఈ అడుగు ఫ్లాట్ ఉండాలి, ఈ అడుగు మొత్తం పెంక మీద టచ్ అవ్వాలి, అలా చూసుకోండి. ఇది కట్టేసా. హై ఫ్లేమ్ మీదనే ఉంది ప్రస్తుతానికి. దీనిలోకి వేడి రావాలి. రైస్ ఉంది కదా, దీన్ని చక్కగా ఇట్లా వేడి మీద ఉండగానే ఇట్లా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇప్పుడు సిమ్ చేసేస్తున్నా. మొత్తం వేడి అంటుంది, అడుగుకు కూడా వేడి స్ప్రెడ్ అవుతుంది. చక్కగా సిమ్ చేసేసాను. దీని మీద ఇదిగోండి పుదీనా, కొత్తిమీర, మన మసాలా పొడి, బిర్యానీ నాన్ వెజ్ బిర్యానీ మసాలా పొడి ట్రిక్, ద రియల్ ఇండియన్ కిచెన్. మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను డీటెయిల్స్. ఇది ఇస్తాను. ఇది ఒక్కటి ఉంటేనండి, ఏది ఎంత వేసుకోవాలి, ఇది ఎంత వేసుకోవాలి, ఏంటి కొలత ఏం అవసరం లేదు. చాలామంది సక్సెస్ఫుల్గా చేస్తున్నారు, నేను ఇంకా బాగా వాడుతున్నాను. దీన్ని లైట్గా స్ప్రెడ్ చేశాను. ఇంకా 1/4 ఉంది, ఓన్లీ 3/4 వాడాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, బరిస్టా అంటే ఫ్రైడ్ ఆనియన్స్.
ఇవి ఉంచుకోండి, ఉంది కదా వేయకండి. నెయ్యేది, నెయ్యి అయిపోవచ్చిందో మిత్రా న్యాచురల్స్ వాళ్ళ ఘీ మళ్ళీ తెప్పించాలి. ఇక్కడ మంచిగా నెయ్యి వేసుకోండి, ఒక 2-3 టేబుల్ స్పూన్స్ పైనంగా. ఇది వెయిట్ చేసి పోస్తా. ఈ సీసాలు కూడా యూజ్ అవుతున్నాయండి మిత్రా న్యాచురల్స్ వాళ్ళవి. నెయ్యిని వేడి నీళ్ళల్లో పెడితే ఇగోండి ఇంత నెయ్యి వచ్చింది వల్ల, అయిపోయిన సీసాలోంచి. నెయ్యి కూడా ఇందులో తక్కువే పట్టిందండి, 3.5 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు టైట్ లిడ్ పెట్టేయండి, సిమ్లో ఉంది ఆల్రెడీ. గాలి కొంచెం కూడా బయటకు వెళ్ళకుండా, ఇట్లాంటిది కూడా బయటకు వెళ్ళచ్చు. ఇప్పుడు మనము అదంతా వేసి గోధుమ పిండి కలిపి దీన్ని సీల్ చేసిన దానికన్నా మంచిగా టైట్ లిడ్ పెట్టేసి దాని మీద గాలి ఆడకుండా ఒక వైట్ క్లాత్ ఎడ్జెస్లో కూడా పెట్టి ఒక 1/2 అవర్ మర్చిపోండి. ఇది అసలు మాడదు, బికాస్ నేను కింద పెంక పెట్టాను. దీన్ని తడిపితే మంచిది, లేదంటే సిల్వర్ ఫాయిల్ కూడా పెట్టుకోవచ్చు మీరు. క్లాత్ తడిపాను, హోల్ కూడా మూసేసాను. ఒక 1/2 అవర్ దమ్ అవుతుంది మంచిగా. చికెన్లోంచి వచ్చే ఆ ఫ్లేవర్స్ అన్నీ పైకి. అండ్ ఈ మలై బిర్యానీ, అదే వస్తుంది నాకు, వైట్ చికెన్ బిర్యానీ ఎక్సలెంట్ ఉంటుంది టేస్ట్. ఓపెన్ చేశాక ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు నేను. కట్ట అయిపోయింది, కట్టేస్తున్నా. పెరుగు చట్నీ ఇదిగోండి. దీని ఫైనల్ టెక్స్చర్ అనే మీకు చూపించాలి కదా, ఇందాకంచి కట్ట అంటున్నా. ఇదిగోండి, ఇది కట్ట. శనగపప్పు, కందిపప్పు వేసి కొంచెం పులుసు పోసి కూరగాయ ముక్కలన్నీ వేసి చికెన్ బోన్స్ లాంటివి వేసి చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఆల్రెడీ మన వీడియోస్లో ఉంది చూడండి. మిర్చి కసాలన్ ఉంది, కట్ట ఉంది, దాల్చా ఉంది, అన్నీ ఉన్నాయి. టమాటో గ్రేవీ ఉంది, హోటల్స్లో చేసే గ్రేవీ ఉంది, అన్నీ ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ ద బెస్ట్. నాకు చాలా ఇష్టం ఇది. టడా, నేను 1/2 అవర్ హాయిగా వేరే పనులన్నీ చూసుకొని వచ్చిన. కాసేపు నడుము వాల్చిన, ఎన్ని పనులైనాయి. కొంచెం కూడా టెన్షన్ లేదు నాకు బిర్యానీ ఎలా అవుతుంది, ఏం జరుగుతుంది అనేది. బికాస్ ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నా. పెంక మీద పెట్టుకోవటం వల్ల అడ్వాంటేజ్ అండి అది. దీని మీద ఈవెన్గా కింద మంట స్ప్రెడ్ అవుతుంది. డైరెక్ట్ ఫ్లేమ్ కాదు కాబట్టి చాలా సపుల్గా నీట్గా అవుతుంది. అండ్ ఇది మన బిర్యానీ. జస్ట్ అంతా ఒకసారి కలిసేటట్టు చేసుకోండి. అండ్ ఇది తినటానికి మస్తు ఉంటుంది. ఇది ఎందుకు కలుపుతున్నానంటే పైనంగా మనం మసాలా వేసాము, అవన్నీ వేసాము. స్ప్రింగ్ ఆనియన్, అదే మన బరిస్టా ఫ్రైడ్ ఆనియన్స్, అది కలవటానికి అని చెప్పి కలిపినాం. దట్స్ ఆల్. ఇదండి మన వైట్ చికెన్ బిర్యానీ, మలై చికెన్ బిర్యానీ. ఎంత పొడిగా వచ్చిందో చూసారా. ఇది నార్మల్ ఏ బ్రాండెడ్ బాస్మతి రైస్ కాదు, చక్క ఖుల్లాలో బాస్మతి రైస్ 100 రూపీస్కి 120 రూపీస్ దొరుకుతుంది ఆ రైస్. ఇది అది కూడా ఎంత పొడిగా రావడానికి అవకాశం ఉంది. ఆయిల్ అసలు లేనే లేదు. వేసిన నెయ్యి కూడా అస్సలు ఎక్కువ అవ్వదు. ఇలా వడ్డించుకోండి. అన్నీ రెడీగా ఉన్నాయి. పెరుగు చట్నీ, కట్ట. అండ్ ఇది మన పొడిలాడే చక్కటి మలై బిర్యానీ, వైట్ చికెన్ బిర్యానీ. దమ్ము కూడా అయిపోయిందండి. ఇది పులావ్ కాదు, ఏంటండి రుచి, మైమర్పించే, మెస్మరైజ్ చేసే రుచి. ఎంత తిన్నా కానీ హెవీ కానీ రుచి. దీనిలో అస్సలు మసాలా ఘాటు కానీ ఏది లేదండి. సటిల్గా ఉన్నాయి, అన్నీ సాఫ్ట్గా ఉంది. ఒకళ్ళు చేస్తే కానీ దీని రుచి ఏంటి అనేది అర్థం కాదండి. ఎన్ని చెప్పినా దండగే, సీరియస్లీ. ఒక పచ్చిమిరపకాయ కూడా ఇందులో నంచుకొని తినడానికి బాగుంటుంది. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, చికెన్ పీస్, ఒకటి మలై రైస్. ఇంక కట్ట వేసుకుంటే అయితే నెక్స్ట్ లెవెల్. నాకు చాలా ఇష్టం ఇది. దీనిలో కూడా పీస్ ఎందుకులేండి, బాగుంటుందండి. కట్ట డిఫరెంట్గా ఉంటుంది, లైట్గా ఉంటుంది. ఇది ఘాట్ అయినా బిర్యానీ అంట అని తినేటట్టు, లేకపోతే తినేసిన తర్వాత 1 లీటర్ నీళ్ళు తాగేటట్టు కాదు ఇది. సూపర్ అంటే సూపర్. మీరు ఎప్పుడు చేస్తున్నారు ఇంత అద్భుతమైన బిర్యానీని? అద్భుతం అండి. హ్యాపీగా కూర్చొని హాయిగా తింటాను. మీరు కూడా వెంటనే రేపు ప్లాన్ చేసుకోండి. జస్ట్ ఒక 1/2 kg 1 kg చికెన్ అంతే. నథింగ్ మ్యాటర్స్ మనకి. మిగతా అన్ని ఇంట్లో ఉండేవి. ఉండనా మరి? మీరు కంపల్సరీ చేయాలని ఆశిస్తూ మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.